అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. కోపం. ఏంటండి? కోపం. కోపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక్కళ్ళు కూడా లేరు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న ఉదాహరణ, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అను వాటి నుండి విముక్తులు కావాలని ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు దేని నుండి విముక్తులు కావాలా? కోపం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కోపము నుండి మనం విముక్తి పొందాలి. అందుకే కొలస్సీలకు రాసిన లేఖలోనే 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. కోపము వలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు కోపం ఉంటే నీ మీదకి ఏమొస్తుందట? దేవుని ఆగ్రహం. అయితే కోపాల్లో 2 రకాలు ఉన్నాయండి. ఎన్ని రకాల కోపాలు ఉన్నాయి? 2 రకాల కోపాలు. నేను కొత్తదిగా యాడ్ చేస్తున్నా. 3 రకాల కోపాలు ఉంటాయి. ఎన్ని రకాల కోపాలు? మొదటి రకం కోపం ఏంటంటే న్యాయం కోసం పోరాడే కోపం. రెండవది ఏంటంటే దేవుని బిడ్డలారా పాపపు కోపం. మూడవది ఏంటంటే లోపల కోపం బయట ప్రేమ. 3 అర్థమైందా? మొదటి కోపం ఏంటంటే నువ్వు తప్పు చేస్తుంటే కోప్పడాల. ఉదాహరణకి ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 7వ వచనం చదువు. సార్ నిర్గమాకాండం, నేను ఇర్మియా గ్రంథం అని చెప్పాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. ప్రభువు మోషేతో, నీవు వెంటనే కొండ దిగి క్రిందికి పొమ్ము. వైట్ వైర్ మైక్ ఎవరు కాడుంది? దాచిపెట్టండి అక్కడ. చదువుగాక, నాకేం చదువుతుందిగా. మైక్ ఆఫ్ చేయి, గ్రీన్ కలర్. చదువుమా, చాలా జాగ్రత్తగా. ప్రభువు మోషేతో, నీవు వెంటనే కొండ దిగి కిందకి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. ఏమయ్యారు? మతభ్రష్టులయ్యారు. మతభ్రష్టులు అవటం ఏంటంటే, మోషేనేమో కొండ మీద ఉన్నారు, అహరోనేమో కొండ కింద ఉన్నారు. అహరోనుతో పాటు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. 40 రోజులు అయినప్పటికీ కూడా కొండ దిగి కిందకి మోషే రాలేదు. ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు, మేము కళ్ళతో చూడలేదు. సో మేము ఒక దేవుణ్ణి ఆరాధన చేయాలనుకుంటున్నాం, కాబట్టి నువ్వు మా కోసం ఒక దేవుణ్ణి తయారు చేయమని ఇశ్రాయేలు ప్రజలు అహరోన్ని అడిగారు. అహరోన్ ఏం చేశాడు? తప్పయ్యా, మన దేవుడు ఆకాశం అందున్నాడు, మన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, లేదా మోషేనే దేవుడితో మాట్లాడుతున్నాడు అని చెప్పకుండా, మీ చెవి పోగులు నాకు ఇవ్వండి, మీ మెడలో ఉన్న బంగారపు తాడు నాకు ఇవ్వండి, మీ నడువుకున్న బంగారపు వడ్డాను నాకు ఇవ్వండి, ఇస్తే వీటిని కరిగించి రంగరించి దీంతో ఒక దూడని తయారు చేస్తా. వాళ్ళందరూ అలాగే బంగారం ఇస్తే ఆ బంగారాన్ని కరిగించి ఒక బంగారపు దూడను తయారు చేశారు. బంగారపు దూడని తయారు చేసి ఇక్కడ పెట్టి దీని చుట్టూరు తిరుగుతూ ఈ బంగారపు దూడకు ఆరాధన చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మీరు అడగొచ్చు, ఫాదర్ గారండి, మరి మనం కూడా బయట చూస్తే మరియమ్మ గారి స్వరూపం, అంతోని వారి స్వరూపం, ఫ్రాన్సిస్ చెవిరి వారి స్వరూపం ఉంది, లోపల చూస్తేనేమో ఒక పక్క అంతోని వారి స్వరూపం, నిత్య సహాయమ స్వరూపం ఉంది కదా అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా అంతోని వారి ఆరాధన అన్నావా? మరియమ్మ నీకే ఆరాధన అన్నావా? జోజప్ప గారా నీకే ఆరాధన అన్నావా?
అనలా. ఏమన్నాం? మరియమ్మ మా కోసం, గట్టి చెప్పాల, మా కోసం ప్రార్థన చేయండి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు చేసేదానికి ఈ రోజున మనం చేసేదానికి చాలా తేడా ఉంది. ఆ బంగారపు బొమ్మే వాళ్ళకి దేవుడైతే వీళ్ళు మనకు దేవుళ్ళు కాదు. ఆ బంగారపు దూడను వాళ్ళు ఆరాధన చేస్తే మనం ఇక్కడ ఆరాధన చేయటంలా. అదిగో వాళ్ళ బొమ్మను చూసుకొని లేదా స్వరూపాన్ని చూసుకొని ఓకే వాళ్ళు ఇలా ఉంటారా అని గుర్తుకు తెచ్చుకొని వాళ్ళను గౌరవిస్తున్నాం. వాళ్ళ ప్రార్థనా సహాయాన్ని మనం కోరుకుంటున్నాం. అంతవరకు క్లియర్. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుణ్ణి వదిలిపెట్టి ఈ దూడను ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టి లోకములో ఉన్న దేవుని ఆరాధించిన వాళ్ళు మత భ్రష్టులు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు? మత భ్రష్టులు అయిపోయారు. దేవుణ్ణి భ్రష్టు పట్టించారంటానే అది. దేవుడి పేరు భ్రష్టు పట్టించామంటే అది. మరి దేవుడికి ఏమొచ్చింది అని అంటే 10వ వచనం చదవమ్మా. నీవు నాకు అడ్డు రావలదు. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు నాకు అడ్డు రావద్దు. నా కోపము గనగనా మండి వారిని బుగ్గి చేయను. కానీ నీ నుండి నేను ఒక మహాజాతిని పుట్టింతును అని అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడికి ఏమొచ్చింది? గట్టి చెప్పాలి. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? పాపం చేస్తుంటే కోపం వచ్చిందా, లేకపోతే పాపం చేయకుండా కోపం వచ్చిందా? ఊరికినే కోపం వచ్చిందా? ఈ కోపాన్ని న్యాయపూరితమైన కోపం అంటే నీ కొడుకు తప్పు చేస్తుంటే నీ కోపం రావాలి, నీ భర్త తప్పు చేస్తుంటే నీ కోపం అనేది రావాలి, లేదా నీ పిల్లలు తప్పు చేస్తుంటే నీ కోపం రావాలి. నా సంఘం తప్పు చేస్తుంటే, ఆ సంఘం తప్పుడు మార్గంలో నడుస్తుంటే నాకు కోపం రావాలి. కోపం రాలేదు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అనుకునేవాడు నిజమైన దేవుని బిడ్డ కాదు. ఇంతవరకు అర్థమైన చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడికి వచ్చిన కోపం మంచి కోపమా చెడ్డ కోపమా? మంచి కోపం. ఈ కోపం ఎలాంటిదో తెలుసా? దేవుడి కోపం చూడండి. మోషే నువ్వు తప్పుకో. అబ్రహాముకు చేసిన నిబంధన ఏంటి? ఆకాశంలో నక్షత్రాలాగా సముద్రంలో ఆ మాటను తీసేసి నాశనం చేస్తా. నీ నుండి, ఎవరి నుండి? మోషే నీ నుండి నేను ఒక మహాజాతిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వచ్చిన కోపం న్యాయపూరితమైన కోపం. దేవునికి వచ్చిన కోపం తన పిల్లలు తప్పు చేస్తుంటే వచ్చిన కోపం. ప్రైజ్ ది లార్డ్. మీకు చిన్న కథ చెప్తా వినండి. ఒక నా ఊరిలో నేను చిన్నప్పుడు ఆయన పాలెంలోకి తోటకూర కట్టలు అమ్ముకుని ఆయన వచ్చాడు. ఎవరు గట్టి చెప్పండి. ఎవరు? తోటకూర కట్టలు అమ్ముకునేవాడు వచ్చాడు. సో తోటకూర కట్టలు అమ్ముకునేవాడు రాగానే మా అమ్మ ఏం చేసిందో తెలుసా? బయటికి వెళ్ళి అయ్యా నాకు ఒక 2 తోటకూర కట్టలు నాన్న అందంట. నేనేం చేస్తా? మా అమ్మ కొంగు చాటు నుండి మా అమ్మ తోటకూర అమ్మే ఆయనతో బేరం చేస్తుంటే నేను మెల్లగా గంపలో చేయబెట్టి కట్ట తీసి జేబులో పెట్టుకున్నా. మా అమ్మ 2 కట్టలకి 2 5లు 10 రూపాయలు ఇచ్చింది. నేను కూడా ఇంట్లోకి వెళ్ళా. ఇక జేబులో కట్ట తీయగానే అమ్మ ఇదిగోమ్మ 3 కట్టలు. ఎక్కడదరా అంటే, అమ్మ నీకు తెలుసా నువ్వు అదిగో ఆ తోటకూర కట్టలు ఆయనతో బేరం ఆడుతుంటే నేను ఒకటి తీసి జేబులో దొంగతనం చేసామనిలా తీసి జేబులో పెట్టుకున్నా. నా కొడుకు బంగారా. ఇది రేపు సాయంత్రానికి కూడా కోరుకొచ్చుద్ది నాన్న. మనం కూరగాయలు కొనుక్కునే పని లేదు. వెంటనే మా అమ్మ మా నాన్నకి ఫోన్ చేసి ఇంకొచ్చేటప్పుడు కూరగాయలు తాగాక రేపుడికి కూడా మనకి ఏడదంటే నీ కొడుకు కూరగాయలు తెచ్చాడు, నేను కూడా తెచ్చా. ప్రైజ్ ది లార్డ్. నా వయసు 25 సంవత్సరాలు వచ్చింది. నా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ పోలీసు వాళ్ళు నా చేతులకి సంకెళ్ళు వేసుకొని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తెలుసా? జైలుకి తీసుకెళ్తున్నారు. పోలీస్ సాయంతో నేను ఏమన్నా తెలుసా? సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ అన్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళా. మా అమ్మ చెవులో తోటకూర కట్టలని చెప్పి ఆ చెవు
గట్టిగా కొరికా, రక్తం కారి చెవు ఊడే అంతగా కొరికా. అప్పుడు మా అమ్మ తిట్టింది, ఒరే పనికి మన్నాడా, నా చెవు కొరికా, నీకు పోయే కాలం ఏమన్నా వచ్చిందంటే, అమ్మా ఈరోజు నేను నీ చెవు కొరికానంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. నేను నీతో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తోటకూర కట్ట దొంగతనం చేశా. అప్పుడు లాగు చంప మీద కొడితే నేను ఈ రోజున గజ దొంగన అయ్యేవాడిని కాదు. నేను తప్పు చేస్తే, నేను చిన్నవాడినైనా నా తల్లి నా మీద కోప్పడితే, దేవుని బిడ్డలారా, నా బ్రతుకును సరిచేసిన నా తల్లి అవుతుంది. నీ ఇంట్లో నీ కొడుకు తప్పు చేస్తే నీకు కోపం రావాలి. ఆ కోపం రాలేదనుకో, అది నీకు ఆ బిడ్డ మీద ప్రేమ లేదు. ప్రేమించేవాడే కొడతాడు, ప్రేమించేవాడే దండిస్తాడు, ప్రేమించేవాడే శిక్షిస్తాడు, ప్రేమించేవాడే నిన్ను సరిచేస్తాడు. ఇక్కడ యెహోవా దేవునికి కోపం వచ్చింది. ఎందుకు? నన్ను వదిలిపెట్టి వేరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే కోపం వచ్చింది, నాశనం చేస్తానన్నాడు. మరి ఏం చెయ్యాలా? మనం తర్వాత చదవండమ్మా, 11వ వచనం చదవండి తల్లి. కానీ మోషే తన ప్రభు అయిన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని నీ ప్రజల మీద, ప్రైజ్ ది లార్డ్, నీ కోపం వచ్చింది, మనం ఏం చెయ్యాలా? దేవునికి ప్రార్థన చెయ్యాలి. నువ్వు తప్పు చేశావు, నీ దేవుని కోపం అనే మహా అగ్ని, దేవుని కోపం అనే మహా క్రోధం నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడా నేను తప్పు చేశా, నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అంటే దేవుడు తన కోపాన్ని వెనక్కి తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, నీ కళ్ళెదురుగా వాళ్ళు ఎవరైనా, నీ రక్త సంబంధికులు కాకపోయినా ఎవరైనా కూడా తప్పు జరుగుతుంటే, నీలో కోపం రాకపోతే నీలో దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి చదువుకుందాం బైబిల్ వాక్యాన్ని. యోహాను శుభవార్తకి వెళ్దాం, 2వ అధ్యాయానికి వెళ్దాం. 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం దేవుని బిడ్డలారా. దేవాలయములో, ఆ దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. చూడండి, దేవాలయములో ఏం జరగాల? మందిరములోనికి రారండి, యేసుని చూడండి, మందిరములోనికి రారండి, యేసుని చూడండి, కలవరమైన కలతలున్నా, కలవరమైన కలతలున్నా, తొలగిపోవును ఆలయాల చేయను, తొలగిపో ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందలు యేసుని చూడండి. దేవుని మందిరంలో ఏం జరగాల? ప్రార్థనే జరగాల. దేవుని మందిరంలో వ్యాపారాలు జరగకూడదు. దేవుని మందిరముతో పాపం మనం చేయకూడదు. దేవుని మందిరాన్ని అడ్డు పెట్టుకొని చేయాల్సిన పాపాలు మనము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటిని ఆలయము వెలుపలకు తోలేను. చాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసయ్యకి కోపం వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. నీ దేహం, నా దేహం దేవుని మందిరం. ఈ దేవుని మందిరతో మనం వ్యాపారం చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. ఏమన్నారు? మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనా ఆగండి. మీరు అనగా మనం
ఎవరికి ఆలయం? దేవునికి. అందుకే పౌలు గారు ఏమన్నారు? ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు. దాని అర్థం ఏంటి? నా దేహం దేవునికి మందిరం, నా హృదయం దేవునికి ఆలయం, నా జీవితంలో దేవుడు నివసించాలి అన్నారు. ఆ తర్వాత చదవండి. చాలా చాలా జాగ్రత్త. ఎవడైనాను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో. ఎలా ధ్వంసం చేస్తామండి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలంటే పావురాళ్ళు అమ్మారు, డబ్బులు మార్చారు, రకరకాల వ్యాపారాలు చేశారు, ఆ మందిరాన్ని వాళ్ళు నాశనం చేశారు. మరి ఈ రోజున మన శరీరాన్ని మనం ఎలా నాశనం చేస్తున్నాం? మన శరీరం అనగా దేవునికి ఆలయం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ శరీరాన్ని నాశనం చేస్తారో, ఈ శరీరం అనే ఆలయాన్ని ధ్వంసం చేస్తారో, నేను వారిని నాశనం చేస్తానంటున్నాడు. మరి ఈ శరీరాన్ని మనం ఎలా నాశనం చేస్తున్నాం, ఎలా పాడు చేస్తున్నామంటే పాపముతో, పాపపు వాంఛలతో, పాపపు క్రియలతో, పాపపు మాటలతో మనం దానిని నాశనం చేస్తున్నాం. మళ్ళా చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు దానిని ధ్వంసం చేయను. గుర్తుపెట్టుకోండి, నీ శరీరం అనే ఆలయాన్ని నువ్వు పాడు చేస్తూ ఉంటే ప్రభు అంటున్నారు నీ మీద కోప్పడతాడు. ఆనాడు యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. తాడు తీసుకున్నాడు, అందరిని బయటికి. ఇది మంచి కోపమా చెడ్డ కోపమా? నీ గుళ్ళో పిల్లలు గోల్ చేస్తున్నారు, బాగా గోల్ చేస్తున్నారు. చెయ్యి, నా కొడుకు ఎంత బాగా అరుతున్నాడు, సుడి ఎంత బాగా పరిగెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హే, గుడికి ఎందుకు పోలేదురా? అమ్మో, ఇచ్చిన 10 రూపాయలు కొనుక్కోవటం, నిమ్మ తోటలోకి వెళ్ళి సిగరెట్లు తాగటం. కొడుకు అంటే అంత ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవునికి ఇష్టమైన కోపం, మంచి కోపం. చూడండి, నీ పిల్లలు తాగి తిరుగుతూ ఉంటే అది నీకు తెలిస్తే నీ కొడుకుని సరిచేయి. నీ కూతురు లేదా నీ బిడ్డలు తాగుతూ పాడు చేసుకుంటూ ఉంటే, వాళ్ళ చదువు పాడు చేసుకుంటే, ఒక తల్లిగా నీకు ఒక బాధ్యత ఉంది, ఒక తండ్రిగా నీకు ఒక బాధ్యత ఉంది, ఒక సేవకుడిగా నీకు ఒక ఏమయ్యా నీ కొడుకు అలా చేస్తున్నాడు, ఏమ్మా నీ కూతురు అలా చేస్తున్నా అంటే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? ఈ అందాక చెప్పామండి వాళ్ళకి మాత్రమేమో, ఒట్టితే వాళ్ళ ముందే అంటారు. ఎందుకంటే కొడుకు తప్పు ఎవరు బయట వేయరు, కూతురు తప్పు ఎవరు బయట వేయరు, కప్పెడతా ఉంటారు. ఈ తప్పు చేసే కొడుకు ఏమైంది? మా నాన్నకి తెలిసి నన్నేమీ చేయలే, మా అమ్మకి తెలిసిన నన్నేమీ చేయలే, ఇంకా ఎక్కువైంది. అమ్మ నీ కొడుకు సిగరెట్ తాగుతుండు. అవునా స్వామి, అట్టటోడు కాదు నా కొడుకు. నీ కొడుకు ఆ రావి చెట్టు కింద ఏదో చేస్తాను, నా కొడుకు అట్టటోడు కాదు. నీ కూతురు అమ్మ ఆ ఫోన్లో ఏదో చాలాసేపు నా కూతురు అట్టాడు కదా. నువ్వు ఎవరిని చూసి? ఆమెకు కూడా తెలుసు, ఆమెకు కూడా తెలుసు వాళ్ళ కూతురేనని. కానీ ఏం చేస్తుంది? కప్పెడుతుంది. తప్పండి. పిల్లలు తప్పు చేస్తే మందలించే తల్లి నువ్వు కావాలా, తండ్రివి నువ్వు కావాలా. ఆ కోపం నీకు రావాలా. రాకపోతే నువ్వు నిజమైన తల్లివి కాదు, నువ్వు నిజమైన తండ్రివి కూడా కాదండి. ఎందుకంటే కళ్ళెదురుగా నీ కూతురు నీ కొడుకు తప్పు చేస్తుంటే నీ కోపం రాలేదంటే నువ్వు వాడు పాడైపోవటానికి ఒక కారకుడు అవుతున్నావు, ఒక కారకురాలు అవుతున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కనుక ఎదుటి వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా మనలో కోపం ఎప్పుడైతే వస్తుందో దేవుని బిడ్డలారా, అది దేవునికి ఇష్టమైన కోపం, అది మంచి కోపం. ఉదాహరణకి ఇంకోటి చెప్పి మన చెడు కోపానికి వెళ్ళిపోదాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 12-13 వచనం చదువుకుందాం. అంతటా యేసు, అంటే మీరిద్దరే చదవాలా? ఇంకెవరో వాళ్ళు లేరా? వాళ్ళకి నోరు లేవా? వాళ్ళకాడ బైబిల్ లేవా? మౌనిక చదువు, భవానీ చదువు, అడుగు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 12-13 వచనాలు. అంతటి యేసు, శిఖనం మైక్ కూడా అవసరం లేదు నీకు. అంతటి యేసు దేవాలయములో ప్రవేశించి బయటకు వెళ్ళగొట్టి
23వ అధ్యాయం 13వ వచనం చదువు తల్లి. 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 13వ వచనం. అమ్మా ఏమన్నారు? వంచకులైన ధర్మశాస్త్ర. ఆగండి. యేసు ప్రభు వాడిన మాట ఏంటి? వంచకులారా, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా. అరే తాగుబోతాడా అంటే వాడికి కోపం వచ్చిందంట, తాగేవాడిని కూడా. ఒరే పేకాట ఆడేవాడా అంటే వాడికి కూడా కోపం వచ్చిందంట. కానీ ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని? వంచకులారా. చదవమ్మా. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారాన్ని మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశించడానికి వెళ్ళే వాళ్ళని ప్రవేశింపనీయరు. దీని అర్థం ఏంటో తెలుసా? మనం చేసేవాళ్ళని చెయ్యం, మనం గుడికి పోయేవాళ్ళని, మనం ప్రార్థన చేసేవాళ్ళని, మనం మంచి చేసేవాళ్ళని చేయనీయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు పరలోకములోకి వెళ్లకుండా వెళ్ళే వాళ్ళ కోసం ద్వారాలు మూస్తున్నారు. అంటే ఈ పదాలు కోపంతో చెప్పారా, ప్రేమగా చెప్పారా? ఏమా చెప్పండి, ఎట్లా చెప్పారు? కోపంతో చెప్పారా, ప్రేమగా చెప్పారా? కోపంతో చెప్పారు. సాటుగా చెప్పారా, 10 మంది ముందు చెప్పారా? 10 మంది ముందు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, సహోదరులారా, మన కళ్ళెదురుగా ఒక ప్రాణం పోతున్నా, మన కళ్ళెదురుగా ఒకరికి అన్యాయం జరుగుతున్నా, మన కళ్ళెదురుగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, మన కళ్ళెదురుగా ఒకరికి అన్యాయం జరుగుతుంటే మనకేం రావాలా? కోపం రావాలి. ఎందుకంటే అయ్యో వాడి భవిష్యత్తు పాడైపోతుంది, నువ్వు పాడవటం మాత్రమే కాదు ఎదుటి వాడిని కూడా పాడు చేస్తున్నామని మనకు కోపం రావాలి. ఆ కోపం రాకపోతే మనం నిజంగా దేవుని బిడ్డలని కాదు. కొంతమంది అనుకుంటారు, నాకెందుకులే, వాడు ఎట్ట చేస్తే నాకెందుకులే, వాడు ఏమైపోతే నాకెందుకులే, వాడి బతుకేమైపోతే నాకెందుకు. చెప్పమ్మా నువ్వనంటే వాళ్ళ నోట్లో నోరేసే కన్నా చెప్పు, మనం నోరు మూసుకోవటం మంచిది. కానీ రేపటి రోజున ఇప్పుడు ఉదాహరణకి నేనున్నా, కోడేశ్వరమ్మ ఉంది, ఇద్దరం ఉన్నాం. కోడేశ్వరమ్మకి అనిపించింది, స్వామి నువ్వు పోయిన వారం పూజకి రాలేదు, వాక్యం కూడా సిద్ధపడి రాలేదని మనసుకు అనిపించింది. సో మనసుకు అనిపించింది కదా, ప్రైజ్ ది లార్డ్, మనసుకు అనిపించింది. అప్పుడు వామ్మో స్వాములు పెద్దోడు, ఆయనతో మనకెందుకు అని అనుకోకూడదు. స్వామి దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం సిద్ధపడి రావాలని చెప్పాలి. నాకెందుకులే, ఆయన పెద్దోడు, ఆయనతో మనకెందుకన్నా మాట అనుకోడు. మంచోడు అనుకో సరి చేసుకుంటాడు, మంచోడు కాదనుకో సరి చేసుకోడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను చనిపోయా, కోడేశ్వరమ్మ కూడా ఇద్దరం చనిపోయాం. చనిపోయిన తర్వాత కోడేశ్వరమ్మ దేవుడి ముందు నిలబడింది. దేనికోసం? తీర్పు కోసం. కోడేశ్వరమ్మ అంత బాగానే ఉంది, కానీ ఒక్క విషయంలో నీకు బాగాలేదు. ఏమైందంటే, స్వామి పూజకి సిద్ధపడి రాలేదని నీకు అర్థమైంది కదా, వాక్యం సిద్ధపడి రాలేదని. మరి స్వామి మరి వాక్యం సిద్ధపడితే మాకు బాగుంటుందని సరి చేసావా? సరి చేయాల, అది నీ తప్పే, నువ్వు నరక నీవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎదుటి వారిని మనం సరి చేయాలి, మంచిగా సరి చేయాలి. కొడుతూ కాదు, తిడుతూ కాదు, పక్కన నిలబడి అయ్యా చేసేది తప్పు అని మనము సరిచేయాలి. ఈ కోపం ఏ కోపం? మంచి కోపం, ఎదుటి వారి బ్రతుకును బాగు చేసే కోపం, ఎదుటి వారి సంసారాలు బాగు చేసే కోపం, ఎదుటి వారి జీవితాలు నిలబెట్టే కోపం, ఎదుటి వారిని పరలోక రాజ్యం వైపు నడిపించే కోపం మంచి కోపం. ఈ మంచి కోపంలో సరి చేసేటప్పుడు నాకు కోపం వచ్చింది, పెద్ద నువ్వు మంచిదనం యువతను అంటారా అనరా?
పోనీలే సావు నా మంచి కోసమే చెప్పాడు, పోనీలే ఆమె నా మంచి కోసం చెప్పాడు, రెండోసారి సిద్ధపడకుండా రాకూడదని అనుకుంటే నా బ్రతుకు నేను సరి చేసుకున్న వాడిని అవుతా. ప్రైజ్ ది లార్డ్. మొదటి రకం కోపం.